ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ 10 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం ఏర్పడి, ఏం పరిస్థితి ఇప్పుడు? ఫైనల్గా ట్రిబ్యునల్ శాశ్వత కేటాయింపులు చేయలే, ఆ తాత్కాలిక కేటాయింపులే నడుస్తూ ఉన్నాయి. దానికి విభజన చట్టంలోని మరి 2 రాష్ట్రాలు అవుతున్నాయి కాబట్టి కొట్లాడుకోకుండా ఇప్పటికే 2 రాష్ట్రాలు ఉండి కేఎంఆర్పి ఉంటేనే ఎలక్షన్ రోజు ఒక హడావుడి నడుస్తూ ఉంది. సాగర్ డ్యామ్ మీదకి అటు ఆంధ్ర పోలీసులు రావటం, అంతకుముందు ఒకసారి జరిగింది, ఇటు నుంచి పోలీసులు వెళ్ళి కొట్లాట, ఇదంతా ఒక రాజకీయం కోసం నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పుడు 2 వైపులా మీరు విన్నారు, మీరు కేంద్రం ప్రతినిధి అనుకోండి, మీరు బీజేపీ పార్టీ కేంద్ర ప్రతినిధి, ఈ పంపకాలు శాశ్వతంగా తేల్చకపోవటాన్ని ఎలా చూడాలి? ట్రిబ్యునలే కావచ్చు, కానీ కాస్త వేగంగా జరిగే ప్రయత్నం జరగకపోవటం, ఎవరికి వాళ్ళు రాజకీయంగా దీన్ని వాడుకోవటం ఒక పార్టీ అయితే, 2 ఇప్పటికి నాకు తెలిసి ఇప్పుడున్న అరేంజ్మెంట్ కూడా ఏంటంటే 3 మెంబర్ కమిటీ ఒకటి, అటు ఏపీ నుంచి ఒకళ్ళు, తెలంగాణ నుంచి ఒకళ్ళు, బహుశా కేంద్ర జలవనరుల శాఖ నుంచి ఒకళ్ళు ఉండి వాళ్ళ ఆధ్వర్యంలోనే నీటి విడుదల కానీ ఇవన్నీ జరుగుతాయి. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు వీటిని ఎలా చూడాలి? ముందు మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ నేను ఇంతకుముందు టిఆర్ఎస్ నాయకులు ప్రతినిధులు మాట్లాడుతున్నమాట నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ముందు దాని గురించి సమాధానం చెప్పినాక మీ ప్రశ్నకు పూర్తి సమాధానం దగ్గర ఉంది సార్. చెప్పండి. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పోవడానికి టిఆర్ఎస్ కారణం 0 కాదు అని చెప్తున్నా. టిఆర్ఎస్ కి సంబంధం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మా గ్రామం అత్యంత ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజ్. మా గ్రామంలో 50% పిల్లలను చూసింటే కాళ్ళు ఒకరు చేయలు ఉండేటువంటి క్రమం. మాకు 2004లో చంద్రబాబు నాయుడు గారి కాలంలో చివరి రోజులలో మంచిగా వచ్చింది, తర్వాత రాజశేఖర రెడ్డి కాలంలో మాకు మంచి పూర్తి స్థాయిలో వచ్చింది. ఇది అప్పుడు చంద్రబాబు నాయుడు మొదలు పెట్టాడు, రాజశేఖర రెడ్డి పూర్తి చేసి. నేను రాజకీయాలతో మాట్లాడుతున్నాను, 2 పేర్లు చెప్పాను నేను. అందుకోసం అంటే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది సాధించింది అనేది పచ్చబద్ధం, ఇంతకంటే అబద్ధం ఈ భూమండలంలో ఉంటదంటే. సో టిఆర్ఎస్ రాకముందు అక్కడ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం అయిపోయింది, వదిలేద్దాం సరే, చర్చకు సమస్య పరిష్కారం కాదు. ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ గ్రామాలకు మంచినీళ్ళు వచ్చినాయి కాబట్టి 2004 నుంచి మేము మా గ్రామంలో మా ఇంట్లో కూడా మంచినీళ్ళు తాగుతున్నాం కాబట్టి ఈ 20 సంవత్సరాలలో పుట్టినటువంటి పిల్లలు ఎవరు కూడా ఫ్లోరైడ్ బాధితులు. ఇంకొక పాయింట్ కూడా ఉంది ప్రకాష్ రెడ్డి గారు, తాగునీళ్ళు వచ్చినాయి కానీ సాగునీళ్ళల్లో కూడా కలవటం వల్ల కూడా మునుగోడులో నేను మాట్లాడాను సార్. నాకు కూడా ఇప్పుడు కూడా సార్ నా ఎఫెక్ట్ ఇప్పుడు కూడా నాకు కూడా ఉంటుంది, కొంచెం కారణాలు ఎక్కువ రోజులు ఉండలేదు కానీ చెప్తున్నా. అంటే తగ్గడానికి కారణాలు అప్పటి నుంచి మొదలైన మంచినీళ్ళు తాగుతుంటానే. నెంబర్ 1 సాగునీరు అంటారా? మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 120-130 గ్రామాలలో ఒక్క టీఎంసీని నీళ్లు నింపగలిగేటువంటి సాగునీరు కూడా ఈ 10 ఏళ్లలో కట్టలేదు సార్. ఒక్క టీఎంసీ నీళ్లు. 2017లో కేసీఆర్ గారు వచ్చి శివన్నగూడలో పైలాన్ వేసిండు. మా ఊరికి 2 కిలోమీటర్ల మా ఇంటి కనపడుతుంది, ఇస్లాంపల్లి ఊర్లో పైలాన్ ప్రాజెక్టు మొదలు పెట్టిండ్రు. ఇప్పటి వరకు ఏడైతే ఆ బట్టి అన్నీ ఉంది, తట్టేడు మట్టి అంటే ఆడి మట్టి తీసినట్టు కాంట్రాక్టర్ల కోసం బట్టి చేస్తూ తప్పిస్తే ఇప్పటిదాకా 1 ఎకరానికి కూడా నీళ్లు అసలు సాగే లేసారా? మీరు మళ్ళీ చెప్తున్న మునుగోడు నియోజకవర్గంలో 1 ఎకరానికి కూడా సాగునీరు లేదు. అటువంటి పిల్లపల్లి ప్రాజెక్టులో ముచ్చిన నీళ్ళు వస్తే మధ్య వస్తున్నాయని అది లెక్కలు చెప్తున్నారు కానీ అది కూడా తప్పు. నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నాను. మా పాత మునుగోడుకు వస్తలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగిన సూట్ రెండు సమస్యలు వారు అన్నారు కాబట్టి ప్రజలకు తప్పు సమాచారం పోతుందని చెప్పాల్సి. 2 విషయాలు ఏంటంటే, ఒకటి అసలు వాటర్ సమస్యను సుప్రీం కోర్టు కాకుండా ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించుకోవాలని 1956లో అప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసింది. ట్రిబ్యునల్లే దీనికి పరిష్కారం, ఇంటర్వ్యూ రిలీఫ్ ఉండయా ఇవన్నీ పక్కన. దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో ఈ కృష్ణానది గోదావరి కృష్ణానది వాటర్ పరిష్కారం కోసం బచావత్ ట్రిబ్యునల్ వేశారు. బచావత్ ట్రిబ్యునల్ కొనసాగి మనకి నీళ్లు వాళ్ళకి నీళ్లు ఏమన్నా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ జరిగిన తర్వాత తర్వాత వేసిన ట్రిబ్యునల్ వేశారు. 2010-11లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నికర జలాలు, మిగులు జలాలు 50 ఏళ్ళకి లెక్క పెట్టాలా, 100 ఏళ్ళ లెక్క పెట్టాలా, అవన్నీ వేసి అప్పుడున్నటువంటి కృష్ణానదిని తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నీటిని రైటిఫై చేస్తూ వాటికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక ట్రిబ్యునల్ అది చేసింది సార్, రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో హైదరాబాద్ కి ఇస్తున్నటువంటి 16.5 టీఎంసీల అయితే ఎస్ఎల్బిసి నీడ్చి అయితే పుట్టంగా నుంచి మనం నీళ్ళు తీసుకుంటామో అది కూడా రైటిఫై చేస్తారు. అక్కడ వెలుగోడు ప్రాజెక్ట్ కూడా వాస్తవానికి, తెలుగంగ ప్రాజెక్ట్ కూడా వాస్తవానికి బ్రిజేష్ కుమార్ బచావత్ ట్రిబ్యునల్ లేదు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో దానికి ఇచ్చారు సార్. వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్ట్ అనేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు, అది ప్యూర్లీ
పవర్ ప్రాజెక్ట్ అయితే దాని తర్వాత వచ్చినటువంటి నాయకత్వం దాన్ని ఇరిగేషన్ గా కన్వర్ట్ చేసి పోతే పట్టణం ఇంకోట తయారు చేశారు సార్. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మనం నీళ్ల కోసం కొట్టానమాట వాస్తవం. ఆ నీళ్ళని కూడా దక్షిణ తెలంగాణ ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల యొక్క నీటి సమస్య చాలా తీవ్రమైతే నేను ఒక ప్రశ్న చెప్తాను సార్. 299 టీఎంసీలకు అదేదో ట్రిబ్యునల్ అవార్డు ఇవ్వలేదు సార్. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంతకం పెట్టుకున్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వము వారి అధికారులు 299 టీఎంసీలకు ఒప్పుకుంటూ సంతకం పెట్టారు సార్. ఒప్పుకుంటూ కేంద్రం ముందు సంతకం పెట్టారు సార్. ఇది కాదు ప్రకాష్ రెడ్డి గారు, మీరు అంటే ట్రిబ్యునల్ తాత్కాలిక ఏర్పాటు చేసింది నాకు గుర్తున్న మేరకు కేంద్ర జలవనరుల శాఖ మీటింగ్ పెట్టి పంచాయతీ ఎట్లా మళ్ళా ఆగిపట్టి బైఫర్కేషన్ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేద్దామంటే తాత్కాలికంగా అయితే అది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకా తాత్కాలికంగా అవార్డు అవకాశం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా లేదు సార్. అయితే తాత్కాలికంగా మేము ఇద్దరం ఒప్పుకుంటున్నాం అని చెప్పి 299 టీఎంసీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వము 570 టీఎంసీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఇద్దరు ఒప్పుకున్నారు సార్. నేనేమంటున్నా అంటే కేంద్రం చెప్పిందా చెప్పలేదా పక్కన ఇక్కడే మనకి ఇప్పుడు వాస్తవం కాసేపు మనం రాజకీయాలు పక్క పెట్టి ఆలోచిద్దాం. ఏ ప్రభుత్వం ఉన్నా, తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏపీలో ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం నేచురల్ వాళ్ళకి ఎక్కువ నీళ్లు రావాలి. అయితే అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు జరుగుతాయి, దానికి అంగీకరించక పరిస్థితి కాదా? నేనేమంటే సార్ కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణలో ఉన్న ప్రభుత్వము 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు సార్. కాలంలో ఏమని వచ్చిన కాలంలో జరిగిపోతలేదు. 570 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వీళ్ళు కలిసి ఒప్పుకొని కలిసి ఒప్పందం సంతకం పెట్టినటువంటి కాగితం ప్రాజెక్టు వీళ్ళు వేరుగా వాళ్ళు వేరుగా పెట్టిన కలిసి ఒప్పందం. అది ఏ ట్రిబ్యునల్ కు సంబంధం లేదు, ఏ కోర్టుకు సంబంధం లేదు. అయితే మేము అడిగేది ఏంటంటే 299 టీఎంసీలకే నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, కేంద్రం ఎందుకు ఒప్పుకున్నావు అనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి నెంబర్ టూ ఇది చాలా కీలకమైన అంశం. నెంబర్ 2 నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు ఉపన్యాసాలు నాలుగు మన ఉద్యమ కాలంలో నీళ్లు అనేది ప్రధాన అంశంగా వచ్చింది. నేనేమంటారు రాజోలి పండి ఆర్టీఎస్ ప్రాజెక్ట్ కావచ్చు, జూరాల దగ్గర జూరాల ప్రాంతాల వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో 2014లో జూరాల వచ్చి నీళ్ళు తప్పతా ఉన్నారు, మాట మార్చేశారు. బొమ్మగుడి నుంచి నాగార్జున సాగర్ టేలెంట్ ప్రాజెక్ట్ అయితే లెఫ్ట్ కెనాల్ యొక్క ప్రాజెక్టులకు సాగునీరు స్థిరీకరించడం కోసం నీళ్ళు ఇస్తామన్నారు. అది మరి ప్రకాష్ రెడ్డి గారు చిన్న పాయింట్ ఒకటే, ఇప్పుడు మనకి గంటే టైం ఉంటుంది. ఇది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మన చర్చ కేఎంఆర్ కేఆర్ఎంపీ అనేది లేటెస్ట్ సిచ్యువేషన్. అది చెప్పాలంటే ఒకటే నేను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు బీఆర్ఎస్ మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్ల కృష్ణా నది మీద మీరు కట్టిన ప్రాజెక్టులు ఏంటివి, మీరు పూర్తి చేసిన ప్రాజెక్టులు ఏంటంటే ఒక్కటి కూడా లేవు సార్. మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, మీరు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఎప్పుడో రాజశేఖర రెడ్డి కాలంలో మొదటి చంద్రబాబు కలపాలంటే ఇప్పటిదాకా కట్టేడు మంది ఎత్తలేదు సార్. అది సొరంగం అట్లే ఉంది. నేను 10 లోపలికి వచ్చాను, కట్టేడు మంది ఎత్తలేదు అట్లే ఉంది. నక్కలగండి ప్రాజెక్టు పూర్తి చేయలే. మా ఊరు నుంచి అయితే కృష్ణాంపల్లి దిండి ప్రాజెక్ట్ అన్నారు, అది పూర్తి కాలే. దిండిలో ఈసారి నీళ్ళు ఇడవలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 4 ఏదుల 4 ప్లేసుల సింకోట దగ్గర నుంచి లిఫ్ట్ చేసి 4 ప్రాజెక్టులు ఎంతున్నారు. గులాలు గంట ఉన్నాడు కేసీఆర్ యొక్క అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్, ప్రపంచ ప్రఖ్యాతి కాల్చిన అద్భుత ఇంజనీరింగ్ తెలంగాణ రాష్ట్రం తిప్పుతాం అనుకున్నారు కేసీఆర్. గులాలు కట్టి ప్రాజెక్టు గులాల్లా ఉండలేవు సార్, గులాల ప్రాజెక్టు ఉండలేవు, తప్పుడు ప్రాజెక్టు. అయితే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో 2018 మళ్ళీ కాల్చి తీసుకున్నారు సార్. అప్పుడు బీజేపీ అంటే వీళ్ళు కోర్టుల కేసు వేశారు, మాకు ట్రిబ్యునల్ కేసు అంటే చెప్తాను సార్, చెప్తే ఒకటే ఇంకా అర్థమైపోతుంది. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 3 రాష్ట్రాలు ఉన్నాయి సార్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర. వాటికి అవార్డు ఇచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ కింద, కర్ణాటక కింద, మహారాష్ట్ర కింద. అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మమ్మల్ని ఈ 3 రాష్ట్రాలతో పాటు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో మాకు ఇంప్లీడ్ కావడం కోసం అవకాశం ఇవ్వండి అన్న. ఇది జరిగింది. ఇది జరిగితే ఏమైందంటే ఇంప్లూడ్ కావడానికి లేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నీళ్ళు ఒకటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచుకుంటాయి కాబట్టి దీనికి ఆయకట్టుగా ఫిక్స్ అయింది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల మధ్య పంచాయతీ అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్తే కేసీఆర్ గారు కోర్టుకు తీసుకపోతారు, సుప్రీంకోర్టు తీసుకపోతే దీన్ని మరి ట్రిబ్యునల్ ప్రత్యేకంగా ట్రిబ్యునల్ 2 రాష్ట్రాల మధ్య పంచాయతీ అంటే అప్పుడు జరిగినదంటే సార్ కేసు విత్డ్రా చేసుకుంటారు తప్ప మేమేం చేయలేమని
కేంద్ర ప్రభుత్వం చెప్పిన ధర్మిలా ఆయన దాన్ని విడ్రా చేసుకున్నాడు. విడ్రా చేసుకున్న తర్వాత మన ఎలక్షన్ కంటే ముందు 2022 ఎన్నికలో 23లో స్టార్టింగ్ లో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య యొక్క నీటి పంపకం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ అదే నిన్న మీ షెకావత్ గారు కలిసినప్పుడు మళ్ళీ ఇదే చెప్పారు, ఉమ్మడిగా చూడండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అయితే ఇన్ బిట్వీన్ చట్టం ప్రకారం ఏంటంటే సార్, రెండు రాష్ట్రాల మధ్యలో ఈ యొక్క రివర్ దేనికోసం అని కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఎందుకు తీసుకున్నారంటే సార్, ఈ ఉద్రిక్తను తగ్గించి ఏవైతే ఆల్రెడీ బ్రిజేష్ బచావర్ ట్రిబ్యునల్ ప్రకారం ఏవైతే నీటి పంపకాలు జరిగినాయో, నీటి పంపకాల కోసం ఒప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో మీరు ఇంతకుముందు పురుమల చెప్పినట్టుగా నీటిని అనుకున్న లెక్క ప్రకారం విడుదల చేయడం కోసం మాత్రమే కేఆర్ఎంబి ఉంది తప్పిస్తే ఇంకోటి కేఆర్ఎంబి కొత్తగా అలొకేషన్ చేయదు. ఈ అలొకేషన్ చేసిన అక్కడ ఇక్కడ ఇవ్వచ్చు. కాబట్టి కేఆర్ఎంబికి ప్రాజెక్ట్ ఇవ్వడం వల్ల వచ్చే నష్టం లేదు, అట్లా చెప్పి దాని వల్ల వచ్చేటువంటి ఇబ్బంది అర్థం చేసుకోకుండా కేఆర్ఎంబి పేరు మీద హరీష్ రావు గారి గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి ఉపోద్ఘాతాలు ఇచ్చి పరుష పదాలను వాడినంత మాత్రం తెలంగాణ ప్రజలు తెలంగాణకు చేసినటువంటి తెలంగాణ ప్రాజెక్టులు మొత్తం ఏం కృష్ణానది నీటిని తెలంగాణ తీసుకురావటం కృష్ణా మాట అంటే దక్షిణ తెలంగాణ దక్షిణ తెలంగాణ